అబ్రహాము తనకు హాగారునకు పుట్టిన బిడ్డకు ఇస్మాయేలు అను పేరు పెట్టెను. మొదటి పట్టణము ఆదికాండము 16వ అధ్యాయము దివ్య వచనములు 1వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 16వ వచనం వరకు. అబ్రహాముకు సారాయందు సంతానము కలగలేదు. ఆమెకు ఐగుప్తు దేశీయురాలైన ఒక దాసీ కన్య ఉండెను. ఆమె పేరు హాగారు. సారాయి అబ్రహాముతో, దేవుడు నన్ను బిడ్డల తల్లిగా చేయలేదు, నా దాసీ కన్యను భార్యగా స్వీకరింపుము, ఆమె వలనైనా నాకు సంతానము కలుగునేమో అనెను. అబ్రహాము భార్య చెప్పిన మాటలకు ఒప్పుకొనెను. అబ్రహాము భార్య సారాయి ఐగుప్తు దేశీయురాలు దాసీ కన్య హాగారును కొనివచ్చి అతనికి భార్యగా చేసెను. ఇది జరుగు నాటికి అబ్రహాము కానాను దేశంలో 10 ఏండ్లు నివసించెను. అతడు హాగారును కూడెను. ఆమె గర్భవతి అయ్యెను. చూలాలైన నాటి నుండి యజమానురాలు హాగారు కంటికి చులకన అయ్యెను. సారాయి అబ్రహాముతో, నాకు ఎంత పని జరిగినదో చూచితివా? ఈ అవమానమును తీర్చవలసిన వాడవు నీవే. ఆ బానిస తొత్తును నేనే నీ చేతులలో పెట్టి తిని, అది నేను గర్భవతిని కదా అని కన్ను మిన్ను కానక నన్నే చిన్నచూపు చూచుచున్నది. దేవుడే మనిద్దరకు తీర్పు చెప్పునుగాక అనెను. అబ్రహాము సారాయితో, నీ దాసి నీ చెప్పు చేతులలోనే ఉన్నది, దానిని నీ ఇష్టం వచ్చినట్లు చేయము అనెను. సారాయి ఆ దాసిని నేలబెట్టి కాలరాచెను. అది బాధలు పడలేక పారిపోయెను. ఎడారి యందు షూరునకు పోవు త్రోవలో నన్ను నీటి బుగ్గల చెంత దేవదూత హాగారును చూచెను. అతడు, సారాయి దాసియగు హాగారు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోవుచుంటివి అని అడిగాను. ఆమె, నా యజమానురాలు సారాయి పోరు పడలేక పారిపోవుచున్నాను అని చెప్పెను. అంతట దేవదూత ఆమెతో, తిరిగి నీ యజమానురాలు దగ్గరికి పొమ్ము, ఆమెకు అణిగి మణిగి ఉండుము, ఇంకనూ వినుము, నీ సంతతి లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును అనెను. మరియు దేవదూత ఆమెతో ఇట్లనెను, నీవు గర్భవతివి, నీకు కుమారుడు కలుగును, దేవుడు నీ మొర ఆలకించెను, కావున ఆ బిడ్డలకు ఇస్మాయేలు అని పేరు పెట్టుము. అతడు అడవి గాడిద వలె స్వేచ్ఛగా తిరుగును. అతడు అందరి మీద చేయి చేసుకొనును, అందరూ వాని మీద చేయి చేసుకొందురు. అతని చుట్టపక్కలకు స్తుతి కలియదు. హాగారు అబ్రహాముకు ఒక కొడుకు కనెను. అబ్రహాము తనకు హాగారుకు పుట్టిన బిడ్డకు ఇస్మాయేలు అని పేరు పెట్టెను. హాగారు ఇస్మాయిల్ను కన్నప్పుడు అబ్రహాము వయసు 80 ఏండ్లు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.